వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గైస్ ఈ రోజు మన ఛానల్లో ఇంకొక స్మాల్ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. మన స్టూడియో సెటప్ అయితే చేస్తున్నాం కాబట్టి దాంట్లో భాగంగానే ఇటువంటి అన్బాక్సింగ్లు అయితే చేయడం జరుగుతుంది. ఈ రోజు మీ ముందుకి ఇంకొక ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను. గైస్ డైజో బ్రాండ్కి సంబంధించినటువంటి కీబోర్డ్ అండ్ మౌస్ తీసుకున్నాం. దాంతోపాటు ఒక మౌస్ ప్యాడ్ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే దీంట్లో కీస్ ఏవైతే చాలా కంఫర్టబుల్గా చాలా ఫ్రీగా అయితే ఉంటాయి అన్నమాట. సో మీకు అన్బాక్సింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఏ విధంగా ఉందనేది. సో మనకి ఇది RGBతో అయితే రావడం జరుగుతుంది. ఇది మొత్తం మనకి కాంబో, కీబోర్డ్ ఉంటుంది, మౌస్ ఉంటుంది, మౌస్ ప్యాడ్ ఉంటుంది. ఈ మూడు కూడా మనకి కాంబో అనమాట. ప్రైస్ ఎంత పడింది ఏంటనేది మనం వీడియో మధ్యలో అయితే మాట్లాడుకుందాం. పోస్ట్ అయితే అన్బాక్స్ చేసేద్దాం. ఓకే రైట్. మనకి ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే డైజో బ్రాండింగ్ అయితే ఉంది. ఇక్కడ సైబర్గ్ కీబోర్డ్ కాంబో అని చెప్పేసి ఉంది, ఎడిషన్ అని చెప్పేసి. ఇక బ్లాక్ లైట్ కీ క్యాప్స్ అంట, ఆల్వేస్ ఆన్ RGB లైట్ ఓన్లీ మౌస్. సో మనకి మౌస్ అనేది ఆల్వేస్ RGB కలర్ అయితే వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ మల్టిపుల్ లైటింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. మనకి ఈ కీబోర్డ్లో మనకి మల్టిపుల్ మోడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ అలానే మన ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే దీని యొక్క ఫంక్షన్స్ ఎట్లా అనేది ఎవ్రీథింగ్ అయితే రాసి ఉంది. మీకు కీబోర్డ్ అయితే ఓపెన్ చేసేస్తాను. సో మనకి ఓపెన్ చేయగానే ఇన్స్టాలేషన్ గైడ్ అవుతుంది. అంటే మనకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి, తర్వాత దీని యొక్క డీటెయిల్స్ అనమాట. సో ఇది యూజర్ మాన్యువల్ కూడా అనుకోవచ్చు. తర్వాత దీంట్లో మనకి యాక్టివేషన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి వాళ్ళ వాట్సాప్ నెంబర్స్, తర్వాత వాళ్ళ మెయిల్ ఐడి ఇస్తారనమాట. దానికి మనం కాంటాక్ట్ అయ్యి మనం దీనికి వారంటీ అయితే ఇష్యూ చేసుకోవాలి. వారంటీ ఇష్యూ చేసుకుంటే మనకి 1 ఇయర్ అయితే వారంటీ అయితే వస్తుంది అనమాట. ప్రతి ప్రోడక్ట్కి 1 ఇయర్ ఉంటుంది మ్యాక్సిమం వారంటీ. దీని పక్కన పెడేద్దాం. తర్వాత మనకి కీబోర్డ్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో రైట్. సో తర్వాత మనకి కీబోర్డ్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీకు నీట్గా చూపిస్తాను చూడండి. సో మనకి ఈ విధంగా అయితే కీబోర్డ్ అయితే ఉంది. దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. దాంతోపాటు మనకి మౌస్ కూడా అయితే ఉంది పక్కనే. సో చూడొచ్చు మౌస్ అండ్ డైరెక్ట్ కాదు. ఇక్కడ మనం మౌస్ కూడా చూసుకుంటే మనకి చాలా ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది అనమాట ఈ మౌస్ అనేది. చూడండి ఇక బాక్స్లో మనకి ఎటువంటి కంటెంట్స్ అయితే లేవు. దీని అయితే పక్కన పెట్టేద్దాం బాక్స్ అయితే. ఇక తర్వాత మనకి మౌస్ ప్యాడ్ ఉంది కదా, దీన్ని కూడా అయితే ఓపెన్ చేసేద్దాం. సో ఇది కూడా మనం ఓపెన్ చేసేస్తే ఇక్కడ మనకి లబ్బర్స్ అయితే వేసారు ఫోల్డ్ చేసి. సో చూసుకోవచ్చు ఇక్కడ మీకు మౌస్ ప్యాడ్ అనేది ఏ విధంగా ఉందో మీకు క్లియర్గా కనిపిస్తుందా. రోగ్ బ్రాండింగ్తో మనకి ఈ విధంగా ఇది వచ్చింది. సో మనకి మౌస్ ప్యాడ్ అనేది యాంటీ గ్రిప్ అనమాట. ఇక్కడ మీకు గ్రిప్పింగ్ ఉంటుంది, అంటే అటు ఇటు స్లిప్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో మంచిది. మనకి రబ్బర్తో రావడం జరుగుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ కాలం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. దీన్ని పక్కన పెడదాం. ఇక మనం మౌస్ అండ్ కీబోర్డ్ విషయానికి వస్తే, సో ఇక్కడ పెట్టాలి చూడండి. ఇక మౌస్ ఇక్కడ మన కీబోర్డ్ అయితే చూసుకుంటే మనకి చాలా కంఫర్ట్గా అయితే ఉన్నాయన్నమాట. ప్రతి క్లిక్ కూడా మనకి చాలా ఈజీగా స్మూత్గా అయితే అవుతుంది. ఇక్కడ మీరు సౌండ్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఒక్క నిమిషం. సో చూసారు కదా, ఈ సౌండ్స్ని బట్టి మనకి కీ ప్రెస్సింగ్ అనేది ఏ విధంగా ఉందో మీకు అర్థమై ఉంటుంది. ఇది మనకి RGB అయితే రావడం జరుగుతుంది. సో ఈ RGBలో కూడా మనం మల్టిపుల్ కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అంటే మన ఇష్టాన్ని బట్టి మనం కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఇది మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ నేను మౌస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఈ మౌస్ చూసుకుంటే నాకు లుకింగ్ అయితే చాలా బాగా నచ్చింది అబ్బా. అలాగే మనకి మౌస్కి కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సైడ్ కొన్ని బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది మౌస్కి. అండ్ అలానే ఇక్కడ మనకి DPI స్విచ్ అవుతుంది. అంటే మనం DPI సెన్సిటివిటీని మనం ఇందులో మేనేజ్ చేసుకోవచ్చు. మనకి సో కీబోర్డ్ అండ్ మౌస్ రెండు అయితే వచ్చేసి, దాంతోపాటు మనకి మౌస్ ప్యాడ్ కూడా వచ్చేసింది. ఈ మూడు ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందనేది చూద్దాం. సో దానికంటే ముందు ప్రైస్ అయితే చెప్పడం మర్చిపోయాను కదా. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి మౌస్ కీప్యాడ్ రెండు కనుక మీరు తీసుకున్నట్లయితే 999, అంటే మనకి 1000 రూపీస్ అయితే వస్తాయన్నమాట మౌస్ అండ్ కీప్యాడ్. లేదు మీరు ఇది కూడా యాడ్ చేసుకుంటాను అంటే కనుక ఇది ఒక 320 రూపీస్ ఎంతో ఉంది. మొత్తం కలిపి మీకు 1300 ఎంతో పడుతుంది. దీని బిల్డ్ క్వాలిటీకి వస్తే అల్యూమినియం షీట్ అయితే రావడం జరిగింది. అటు ఇటు జరగకుండా మనకి ఇక్కడ ప్యాడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. లైక్ ఇది తెలుసు కదా మీకు, కీబోర్డ్ అనేది ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం